ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభాలు దైవాశీస్సులు కలుగును గాక. ప్రభువునందు దేవుని బిడ్డలారా, మరి ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాలలో, ఆయా దేశాలలో, ఆయా మరి మారుమూల ప్రాంతాలలో, మారుమూల గ్రామాలలో నివసిస్తున్న ప్రతి ఒక్క దేవుని యొక్క పిల్లలుగా ఉన్నవారును, మరి దేవుని పిల్లలుగా చేరబోతున్న వారును, మరి ఇంకా తెలుసుకున్న వారును, తెలుసుకోవాల్సిన వారును, మీ అందరికీ మన ప్రభువుని యేసుక్రీస్తు వారి పేరిట రక్షణ, మీకు సమాధానమును, సంతోషము, ఆనందము, మీ కుటుంబాలకి సమాధానము ఉండునుగాక. ఆమేన్. ఈరోజు చిత్తం గురించి బలమైన ప్రేరేపణ ద్వారాగా బలముగా కొన్ని సందర్భాలలో కొన్ని బోధలు కొందరు మాస్టర్స్ అంటే ఆ, గొర్రె తోలు కప్పుకున్న తోడేలు వంటి వారు మాట్లాడుతున్నప్పుడు ఆ ఈ యొక్క వేదన, బాధ తట్టుకోలేక ఈ రీతిగా మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ద్వారాలు తెరిచి ఆ యొక్క ఆత్మస్వరూపి అయిన ఆయన యొక్క సారథ్యములో, ఆయన యొక్క అధ్యక్షతలో ఈ రీతిగా మాట్లాడటానికి ప్రభువు వారు కృప చూపాడు. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరు ముగ్గురు ఒకటేనా, ఒక్కరేనా, లేదా విడివిడిగా ఉన్న వేరు వేరు భాగాలుగా ఉన్న మరి వ్యక్తుల, దేవుళ్ళ అని రకరకాలైన తర్కాలు వింటున్నాం, రకరకాలుగా మాటలు వింటున్నాం. ఏమండి, ఆ దీనికి నిదర్శనంగా నేను ఈ ముగ్గురిని ఎలాగా విభాగించాలి, ఎలాగా మనము వారు ముగ్గురు ఒకటేననే ఎలాగ తెలుసుకోవాలి అనే దానికి ఏమీ లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందరి మనోనేత్రాలు వెలిగిస్తాడో, ఎవరు దేవుని సంబంధిగా ఉన్నారో, ఎవరు సత్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో వారందరికీ తండ్రి తప్పకుండా బయలుపరుచుకుంటాడు. ఎవరు సత్య సంబంధులుగా ఉన్నారో వారందరూ ఈ ముగ్గురు ఒక్కరే అని నొప్పుకుంటారు. అంటే వారి యొక్క ఆ, తండ్రి లోకమును ప్రేమించాడు కాగా తనలో ఉన్న ఒక భాగాన్ని ఆయనే కుమారుడిగా చెప్పబడ్డాడు. ఆయన అందరి కోసము ప్రాణం పెట్టాడు. యేసు ప్రభువు వారు ప్రాణం పెడితే మరి ఆత్మస్వరూపిగా ఉన్న ఆయన ఏం చేస్తున్నాడు అంటే, యేసు ప్రభు వారి గురించి తెలియజేయటమే కాక క్రీస్తు యేసు రక్తములో కడగబడిన తన ప్రజలని మరి ఈ యొక్క రంగుల ప్రపంచములో, ఈ రంగుల లోకములో మరి మనుషులు బలహీనులు కాబట్టి ఎప్పటికప్పుడు వారిని బ్లెస్సింగ్ చేయటము, ఛార్జ్ చేయటము, ఎప్పటికప్పుడు వారిని కాపాడటము, ఆయన యొక్క స్వాధీనంలో ఉంచుకొని ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని సంరక్షిస్తూ మరి ఒక్కొక్కరు అనిశ్చితిగా కాలు జారి పడతారు, పడాలని పడరు. అలాంటప్పుడు ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి వెంటనే వారిని మరలా లేపి నిలవబెడతాడు. ఎందుకంటే
ఇస్కరియోతు యూదా అతి పశ్చాత్తాపములోకి పోయి తనంతట తానే ఉరివేసుకొని చనిపోయాడు. అసలు ఇస్కరియోతు యూదాకు కూడా క్షమాభిక్షం ఉంది. అందుకే తక్కిన 11 మందితో పాటు 12 పేర్లు శిలాశాసనముల మీద రాయించి పెట్టాడు ఆయన పరలోకములో. 12 స్తంభాలుగా శిలాశాసనములను రాయించి వారి పేర్లు పరలోక రాజ్యములో ఉంచాడు. కానీ ఇస్కరియోతు యూదా చేసిన పని ఏంటి? అతి పశ్చాత్తాపములోకి వెళ్ళి తనంతట తానే ఉరివేసుకొని చనిపోయాడు. ఆ దోష శిక్షలో తనకు తానే దోష శిక్ష అమలు చేస్తున్నాడు. నీతిమంతుణ్ణి అప్పజెప్పాను. ఇప్పుడు మన ట్రాఫిక్ ఏంటంటే, అంటే కాలు జారి పడితే కాపాడుతాడు, మరి పడాలని పడితే కాపాడటం కష్టంగా ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి భూమి మీద ఉండగానే పశ్చాత్తాపడి దేవుని వైపు గనక చూసి, చాలా మంది మరి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు పాపులు, దుర్మార్గులు, నీచులు, నరహంతకులు, మరి అనేక రకాలైన పదాలతో యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని మాట్లాడతారు. వారు ఏదో మంచివారన్నట్లుగా వారికి వారే మోసం చేసుకుంటూ ఇలాంటి మాటలని మాట్లాడుతూ ఉంటారు. వెనకటికి ఒక సామెత ఉంది. ఎలికెక్కిరిచిందని ఇంటికే నిప్పి పెట్టుకున్నాడట. ఏమండి? ఆ ఎలక ఇంటి మీద ఉండలేదు. నిప్పు పెట్టినప్పుడే అది ఏ పక్కో ఒక పక్కకి దూకి వెళ్ళిపోయింది. కానీ ఈనాడు సభ్య సమాజంలో ఉన్న ప్రజలు ఎలాగున్నారంటే, వారిని చూసి వీరిని చూసి ఎంతసేపు ఉన్న ఇతరులను చూసి వారికి వారే మోసపోతున్నారు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినందుకు క్రీస్తు యేసు రక్తములో కడగబడిన ప్రజలని కాపాడటానికి, యేసు ప్రభు వారిని ఆయన యొక్క తేజస్సు, యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలు, ఆయన ఎప్పుడు ఎలాగ ఉంటాడో దానిని బాగా క్లియర్‌గా చూసిన వ్యక్తి ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడే. యేసుని గురించి మనకు తెలియజేయటానికి ఆయన ఆదరణకర్తగా పంపబడ్డాడండి. ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు ఒక్కళ్ళేనా అంటే ఒక్కటే అని ఖండితముగా నేను తెలియజేస్తున్నాను. ఏమండి? ఒకటే, కానీ తండ్రి లోకమును ప్రేమించాడు. కాగా తనలో ఉన్న ఒక భాగము అనగా కుమారుడు అని చెప్పబడ్డాడు. ఆ కుమారుడు వచ్చి ప్రాణం పెట్టాడు. తర్వాత కుమారుడు ప్రాణం పెట్టిన ఆ యొక్క ఇలువలేని మన జీవితాలని విలువగా ఉంచడానికి ఆత్మస్వరూపిగా ఉన్న, శక్తిగా ఉన్న, వ్యక్తిగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? మనల్ని సంరక్షిస్తూ యేసు ప్రభు వారి గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఉదాహరణకి సూటిగా చదువు ఉన్న వారికి, చదువు లేని వారికి అర్థం కావటానికి ఒక మాట చెప్తాను. దానిమ్మ ఫలం ఉంది. చూస్తే ఒకటే ఫలమా లేక అనేక ఫలాలుగా ఉన్నవా అంటే వెలుచూపులకి ఒకటే ఫలం, కానీ దానిని ఎడదీసినప్పుడు, దాని పై భాగాన్ని ఒలిసినప్పుడు లోపల అనేక కొనలు, అనేక రకాలైన అనేక పనులు వేరుగా, అంటే ఫలము ఒకటే, దానిమ్మ ఫలము ఒకటే, కానీ అనేక పనులు ఉంటాయి, అనేక విత్తనాలు ఉంటాయి. ఇలాగా వివరించుకోవడానికి ఈ ముగ్గురు గురించి బాగుంటుంది. ఎందుకంటే ఆయన అనేక ఫలముగా ఉన్నాడు. త్రిత్వము అంటే అనేక ఫలముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్పాలంటే ఏమండి, ఎగ్గు అంటే కోడి గుడ్డు, తెలుగు భాషలో స్వచ్ఛమైన భాషలో
కోడి గుడ్డు, ఎగ్గు ఎందరు తింటున్నారు? తిన్నారా ఎప్పుడన్నా? అంటే తిన్నవారు ఎవరుంటారండి? చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు ఎగ్గు తిన్న వాళ్ళు ఎవరు ఉండరు. అయితే పైన ఏముంది? ఏ ఏ రంగులో ఉన్నది? ఏ కలర్స్‌లో ఉన్నది? అంటే వైట్. ఏవండీ? పైన పెంకు వైట్. దాని లోపల పొర వైట్. ఏవండీ? దాని లోపల పొర ఉంది గదా! అది యెల్లో కలరు. పసుపు కలరు. యెల్లో కలర్‌లో ఉంటది. అలాగని ఏవండీ? ఈ 3 భాగాలు వేరు వేరుగా ఉన్నది కాబట్టి వేరు వేరుగా పిలుస్తారా? పిలిస్తే మరి పెంకుతో నువ్వు ఆహారాన్ని తీసుకుంటావా? తీసుకోలేవు. మరి పెంకు లేకుండా మరి దాన్ని ఆ యొక్క ఆహ్, గుడ్డుని పెంకు తీసివేసి ఉడకబెడతారా? ఉడకబెడితే అది వ్యర్థమైపోయింది. అలాగని ఏవండీ? లోపల ఉన్న ఆ పొర గూడా స్వీకరించాలి అంటే దాన్ని ఎలాగ ఉడకబెడతారు? ఇలాగా 3 భాగాలుగా ఉన్నది కాబట్టి ఏవండీ? 3 భాగాలుగా ఉన్నది కాబట్టి 3 భాగాలుగా పిలుస్తారా? లేకపోతే హెగ్గీముంటారా? ఒకే కోడిగుడ్డా? ఒకే కోడిగుడ్డు. కానీ దాని లోపల ఉన్న భాగాలు వేరు వేరు భాగాలుగా ఉన్నాయి. ఒకటి పైన సెక్యూరిటీ, 2 ఆహారం, 3 ఆహారమే. కానీ కొన్ని కొన్ని రోగాలకి పైన ఉన్న ఆ తొక్కు తీసేసి లోపలున్న వైటు మాత్రమే సేకరించి లోపలున్నది తినవద్దు అంటాడు. మరి సైన్స్ పరంగా డాక్టర్. ఇలాగా విభాగిస్తే దానిని 3 భాగాలుగా విభాగించారు కాబట్టి 3 పేర్లతో పిలుస్తారా? పిలిస్తే అది ఎంత చోద్యము కదా! అలాగనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు విడివిడి భాగాలుగా కనపడుతున్నారు గానీ, ఈ ముగ్గురు ఒక్కరే. ఒక్కరే. ఏవండీ? ఈ ముగ్గురు ఒక్కరే. కోడిగుడ్డులో ఎగ్గులో ఈ 3 తత్వాలు ఉండినప్పటికిని గుడ్డు ఒకటే. అలాగనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ఒక్కరై ఉన్నారు. వారే త్రియేక దేవుడైన యేసుక్రీస్తు వారు. వారే తండ్రి. ఆయనే కుమారుడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు అనాదిలోనే ఉన్నారు. ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనములో మన పోలిక చొప్పున మన స్వరూపమందు మనుషుల్ని చేద్దాం రాండి అని బహువచనం చెప్పారు. ఏమండి? సూటిగా అర్థం కాటానికి కోడిగుడ్డుని వివరించాను. దానిమ్మ ఫలాన్ని వివరించాను. ఇక అర్థం చేసుకోవటము, చేసుకోకపోవటము మీకే వదిలిపెడుతున్నాను. అయితే త్రిత్వము అనగా దానిమ్మ ఫలము అని చెప్పుకోవచ్చు. కోడిగుడ్డులోను 3 భాగాలుగా ఉన్నది కాబట్టి 3 కోడిగుడ్లని పిలవకూడదు. ఒకటే గుడ్డు. అలాగనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసిన ఒక్కరే ఆయనే ఒకే భాగములో ఉన్నాడు. కానీ విభాగింపబడ్డారు. ఎవరి పని వారిదే. అంటే మన కోసము వారు విభాగింపబడ్డారు అని చెప్పుకుంటే ఇంకా బెస్ట్. తండ్రి ఆయన ఎవరు సమీపించడాన్ని తేజస్సులో ఉన్నాడు. ఆయనగా వస్తే మానవులందరూ కూడా మాడి మసైపోతారు. మరి అలా ఆయన రాకూడదు. ఆయన వస్తే భూమే మాడి మసైపోయింది. అలాంటప్పుడు ఏం కావాలి? ఆయన మహిమలో ఒక భాగాన్ని విభాగించి మనుషులమైన మన కొరకు మానవునిగా దిగొచ్చారు. రెండోది ఆయన తన ప్రాణమును
రక్తమును చిందించి విలువ పెట్టి విలువ లేని ఈ ప్రజల కోసము విలువైన తన రక్తమును చిందించాడు కాబట్టి ఏమండి తన ప్రజల్ని కాపాడాలి, సంరక్షించాలి. ఈ రంగుల ప్రపంచంలో, రంగుల లోకములో ఈ ఆకర్షణల మధ్య మానవుణ్ణి కాపాడటానికి తన ఆత్మనే శక్తిగా, ఆయనే వ్యక్తిగా, ఆయనే సత్య స్వరూపమైన పరిశుద్ధాత్మ మనతో ఉండటానికిని, మన బలహీనతల నుండి మనల్ని కాపాడటానికిని ఆయన పంపబడ్డాడు. ఆయన పంపబడ్డాడని చెప్పి మనము తరచూ జారి పడటం కాదు గాని, జారి పడకుండా చూసుకోవాలి. అన్‌స్పిరిట్‌గా జారి పడితే ఆయన లేవనెత్తుతాడు. అంటే జారి పడటం అంటే ఏదన్నా అన్‌స్పిరిట్‌గా మరి జారి పడినవాడు లేవకుండా ఉంటాడా? ఇర్మీయా గ్రంథము 8 అధ్యాయము 4 వచనంలో అంటాడు, మనుషుడు ఒకసారి జారి పడితే లేవకుండా ఉంటాడా? లెగుస్తాడు. అలాగనే పాపములో ఒకవేళ జారి పడితే లెగిస్తే బెస్ట్. ఇంకా నువ్వు భూమి మీద ఉండగానే నీ యొక్క లోపమును సరిజే సరిజేయబడితే, సరిదిద్దుకుంటే చాలా అంతకంటే శ్రేష్టమైనది లేదు. ఎందుకంటే ఈ లోకము నుండి తీయబడితే ఇక నువ్వెంత మొత్తుకున్నా ఇక లేదు. కాబట్టి త్రిత్వము అనగా దానిమ్మ ఫలములా చెప్పుకున్నాము. ఒక కోడిగుడ్డుని లో ఉన్న 3 భాగాలు విభాగించి చెప్పుకున్నాము. మీకే వదిలిపెడుతున్నాను. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, చాలా మంది బోధకులు బయలుదేరారు. వేరు వేరు అంటున్నారు. కాదు. ఈ ముగ్గురు కలిగి ఉన్నది ఒకరే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయని రక్తమే మనందరి పాపాలు కడిగేసింది. మరి ఆయనే సృష్టికర్త కాబట్టే కదా! లేకపోతే ఆయన రక్తము మనల్ని ఎలా కడిగేసిద్ది? కాబట్టి ప్రభువునందు దేవుని బిడ్డలారా, అందరికీ ఒకటే హెచ్చరిక. దానిమ్మ ఫలము వలె ఉన్నాడు త్రియేక దేవుడు. త్రిత్వము. దానిమ్మ ఫలం ఎలాగైతే ఉన్నదో యేసుక్రీస్తు ఒకటే ఫలము. దాని లోపలికెళ్ళి చూస్తే అనేక భాగాలుగా పొరలు పొరలుగా ఉంటుంది. అలాగనే కోడిగుడ్డులో ఉన్న 3 భాగాలు చెప్పుకున్నాము. ఈ 3 భాగాలు కలిసింది ఒకటే గుడ్డు. అలాగనే 3 భాగాలు కలిగిన ఉన్నవాడు ఒకే నామము ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మన మనోనేత్రాలు వెలిగించి సంపూర్ణంగా ఆయనలో స్థిరంగా ఉంచునుగాక. ఆమేన్.